అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. త్వరలో రాబోతున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా కృతజ్ఞతలు, వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మకమైన వారికి ప్రకాశమానమైన వస్త్రం అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్లోని ప్రకటన గ్రంథంలో వస్త్రాల గురించి ఎక్కువ రాయబడింది. 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం, అలాగే 16వ అధ్యాయం 16 వచనం, ఇక చివర 22వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా ఈ వస్త్రాల గురించి ప్రత్యేకంగా రాయబడింది. బైబిల్ గ్రంథం అంతట్లో ప్రకటన గ్రంథం వస్త్రాలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ వస్త్రాల గురించి ఎవరు కూడా యూట్యూబ్లో మాట్లాడకపోవడం చాలా శోచనీయం. బైబిల్ అంతట్లో ప్రకటన గ్రంథము వస్త్రాల గురించి ప్రత్యేకించి మాట్లాడుతుంది. వస్త్రము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు నీకు పరిశుద్ధ వస్త్రాలు నీకు ఇవ్వాలంటే ఈ బైబిల్లో చాలా కీలకమైన కొన్ని విషయాలు రాయబడ్డాయి. అవేంటో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అంతకు ముందుగా బైబిల్లోని ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానం చేద్దాం. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమించవలెనని వారితో చెప్పబడాను. పరిశుద్ధులు, హతసాక్షులు పరలోకంలో దేవునికి మొరపెడుతున్నారు. అయ్యా, మేము చంపబడి 1000 సంవత్సరాలు గతించింది, కానీ మాకు ఇప్పటికీ న్యాయం జరగలేదు, మాకు కిరీటం ఇవ్వలేదు. యేసయ్యా, నీ కొరకు మేము ప్రాణం పెట్టాం, మా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు. తిరిగి నీ కొరకు మేము సేవ చేసినప్పుడు మమ్మల్ని రాళ్ళతో కొట్టి చంపారు, కొందరు ఖడ్గంతో పొడిచి చంపారు, నన్ను అయితే సింహం గుహలో వేసి చంపారు, నన్ను అగ్ని మంటలేసి చంపారు, నన్ను చాలా దారుణంగా చంపారు, సజీవ దహనం చేశారు. ఇలా ఈ హతసాక్షులందరూ దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అలా మొరపెట్టేటప్పుడు అక్కడ ఒక వాక్యం రాయబడింది, వారిలో ప్రతి వానికి తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇవ్వబడెను. వారికి ఏముంది? తెల్లని వస్త్రం. అంటే వీళ్ళు భూమి మీద నమ్మకంగా జీవించారు. వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి? ప్రతి క్రైస్తవుడు ఈరోజు ఈ వాక్యం తెలుసుకోవాలి. తెల్లని వస్త్రం ఎవరికి ఇవ్వబడతాయి అంటే, మందిరంలో ఎవరైతే ఖచ్చితంగా ముందు వెళ్తారో వారు నమ్మకస్తులు. కీర్తన 145:17లో ఈ మాట రాస్తుంది, యెహోవా తన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు, నీతిమంతుడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధన చేసే ప్రతి ఒక్కరూ ఒక సత్యాన్ని మర్చిపోతున్నారు. జాగ్రత్త. ఆలస్యంగా వెళ్తున్నారు, వాళ్ళకి వస్త్రాలు లేవు అన్నమాట. ఎప్పుడు ఆలస్యంగా వెళ్తారు, అరగంట లేటు, గంట లేటు, కొన్ని సందర్భాల్లో ప్రార్థన మానేస్తారు. అంటే వీళ్ళు మధ్యన ప్రార్థన మానేస్తున్నారు, నియామక కూటాలకు రావడం లేదు, అప్పుడప్పుడు వస్తుంటారు, ఆలస్యంగా వస్తున్నారు, దైవజనుడు చెప్పిన మాట వినరు, లోబడరు, ఆయన చెప్పింది వాళ్ళు తృణీకరిస్తారు, దైవజనుడు నిందిస్తారు. అంటే వీళ్ళు ఎవరంటే దిగంబరులు. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన మాటలు ఈరోజు మనం నేర్చుకునేటప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మీ వలె కొంతమంది చంపబడబో లెక్క పూర్తగు వరకు, అంటే ఇప్పటిదాకా చాలా
మంది, లక్షల కొద్దీ దేవుని ప్రజలు చంపబడ్డారు. ఈ అంచె దినాల్లో లేఖనం చెప్తుంది, మరికొందరు చంపబడితే లెక్క పూర్తవుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైన నగరం ఉంది. అతి పరిశుద్ధులు గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళే వాళ్ళలో హతసాక్షులు, సాక్ష్యాన్ని కాపాడుకున్న వాళ్ళు, పరిశుద్ధులు, వీళ్ళందరూ ప్రత్యేకించబడతారు. ఈ ప్రత్యేకించబడ్డ గుంపులో ఎవరైతే క్రీస్తు కొరకు నమ్మకంగా యథార్థంగా జీవిస్తారో, దైవజనుడు చెప్పిందల్లా చేస్తారు, వాక్యము వింటారు, దానికి న్యాయం చేస్తారు, వాక్యానికి భయపడతారు, దేవుని సన్నిధికి భయపడతారు, దైవజనుడికి భయపడతారు, వీళ్ళు పరిశుద్ధ గుంపులో ఉంటారు. పరిశుద్ధుల గుంపులో ఉన్నారు కాబట్టి వీళ్ళు త్వరగా వస్తారు, అన్నిటిలో పాలు పంచుకుంటారు, దైవజనుడిని ప్రేమిస్తారు, వాక్యాన్ని హత్తుకుంటారు. వీరు తెల్లని ప్రకాశమానమైన వస్త్రం ధరించారన్నమాట. ఎవరికైతే తెల్లని వస్త్రం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉంటారు. ఎవరికైతే వస్త్రాలు లేవో వాళ్ళు నమ్మకంలో నుండి తప్పిపోయారనమాట. మరి తప్పిపోయినాడు, పడిపోయినాడు క్రైస్తవుడైనా తీర్పుకి వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి. పరలోకం ఎలాగొచ్చేస్తుంది? పరలోకం వెళ్ళడం అంటే నీ నమ్మకాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఈ చివరి దినాల్లో ప్రభువు చెబుతున్న ఒక అద్భుతమైన మాట, ఇప్పుడు దాకా అంటే 2026 వరకు ఎంతోమంది హతసాక్షులు అయ్యారు. ఇంకా కొంత సంఖ్య ఉంది, అది 1000 మందో 10,000 1,00,000 మరి తెలియదు. కానీ ఇక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చంపబడ్డానికి అర్హులు, వాళ్ళు పరిశుద్ధులు, ప్రత్యేకమైన హతసాక్షుల గుంపులకు వాళ్ళు చేరాలి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో నేను అందరూ తిడుతున్నారు, బ్రతికుండగానే నిన్ను నిందిస్తున్నారు, మీ ఇంట్లో తిడుతున్నారు, సమాజంలో తిడుతున్నారు, బాధపడకు, నువ్వు హతసాక్షుల గుంపులో ఉన్నావు. సహోదరి, నీ భర్త నిన్ను నిందిస్తున్నాడు కదా, భయపడకు. సమాజం నిన్ను లేని నిందలేసింది కదా, కంగారు పడకు. నువ్వు ఓర్చుకుంటే రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నువ్వు ఓర్చుకుంటే నీవు ముందుకు వెళ్ళగలుగుతావు, తెల్లని వస్త్రం సంపాదించుకుంటావు. ఇప్పుడు నిందలు లేని వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళకి తెల్లని వస్త్రం లేదనమాట. నిందల్లోంచి, కష్టాల్లోంచి, అవమానంలోంచి, కన్నీళ్ళలోంచి వెళ్ళే వాళ్ళకే ఈ తెల్లని వస్త్రాలు ఇస్తారు. కాబట్టి మనము ఇంకొక వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసన ఆసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకలిను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగలను వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుక్కల ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాసు బిందును తోడిచివేయును. ఈ వాక్యంలో పరలోకం నుంచి దేవుడు మనకు ఒక పిలిపిస్తున్నాడు. నీ కన్నీరు తుడిచే కాలానికి మనం వచ్చాం. కానీ పెర్పెత్సువా అనే ఈ సహోదరి ఏమన్నదో తెలుసా? ఈమె మరణించే ముందు నేను నవ్వుతూ చనిపోతానన్నది. పెర్పెత్సువా చనిపోయే ముందు, హతసాక్షిగా మారే ముందు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆమె యేసుప్రభుని అంగీకరించి ఒక 2-3 నెలలు జస్ట్ అలా యేసుని అంగీకరించింది, బాప్తిసం పొందింది. 5 నెలల బాలుడు కొడుకున్నాడు ఆమెకు. మహారాణి, డబ్బుంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయి, చదువు ఉంది, అందమైన స్త్రీ. యేసును అంగీకరించి బాప్తిసం పొందిందో లేదో ఇక 2-3 నెలల్లోనే ఆమె హతసాక్షిగా మార్చబడింది. ఆమె హతసాక్షిగా మార్చబడే నేపథ్యంలో దేవుడు ఆమెకు పరలోకం తెరిచి చూపించాడు. పరలోకం ఎంత అందమైనదో. మరణము సర్పం రూపంలో వచ్చి ఆమెను కాటు వేయడానికి చూస్తుంది. ప్రభు అంటున్నాడు, పెర్పెత్సువా భయపడకో, ఆ సర్పానికి అది నేనేం చేయలేదు. అప్పుడు ఆమె యేసు రక్తమే చేయమంటూ ఆ నిచ్చెన మించి ఆ సర్పాన్ని తొక్కుకుంటూ దాటుకుంటూ పరలోకం చూసింది. ఆహా, నేను పెళ్ళికి వెళ్తున్నాను,
పరిశుద్ధుల వివాహోత్సవానికి నేను చేరబోతున్నానని ఆమె మరణించడానికి ముందు ఒక అద్భుతమైన మాట చెప్పింది. పాలు తాగే పసిగందును పక్కన పెట్టింది, అందమైన భర్తను పక్కన పెట్టింది, పసిబిడ్డను పక్కన పెట్టింది, తండ్రిని పక్కన పెట్టింది, సమాజాన్ని పక్కన పెట్టింది. యేసుకు మాత్రమే తన హృదయం ఇచ్చింది. ఆమె ప్రకాశమానమైన వస్త్రం ధరించుకొని అత్సాక్షిగా మారి పరలోకంలో దేవుని చేత పరిశుద్ధుల చేత శబాస్ అనిపించుకుంది ఆ స్త్రీ. ఎంత అద్భుతం! హెబ్రీయులకు రాసిన గ్రంథ 11వ అధ్యాయం చివరి వచనాలు ఏం చెప్తే, ఆ స్త్రీలు తమ ఆస్తులు విడిచిపెట్టి క్రీస్తు కొరకు దిగంబరులుగా జీవించారంట. ఆస్తులు పోయాయి, వాళ్ళు వస్త్రాలు దోచుకున్నారు, వాళ్ళు ఆహారం దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు. వారిని రిక్తి హస్తాలతో పంపించేశారు. వాళ్ళు గుహల్లో దాక్కొని ప్రభువుని ఆరాధిస్తూ ఆ మహిమలోకం చేరుకోవడం కోసం, ఆ పెండ్లి వస్త్రం ధరించుకోవడం కోసం, ఆ వస్త్రం సంపాదించుకున్న నేపథ్యంలో వాళ్ళ ఆస్తి, పొలము, ఇల్లు, వాకిలి, కుటుంబం, సమాజం అన్నీ కోల్పోయారు. క్రీస్తు కొరకు వాళ్ళు ఏమైపోయారు? హతసాక్షులైపోయారు. హెబ్రీ 11 చివరి వచనాలన్నీ వాళ్ళు యాతన పెట్టబడిరి. శ్రేష్టమైన పునరుత్థానం. యేసుతో మేము ఉండాలనుకున్నారు, యేసుతో వాళ్ళు జీవించాలనుకున్నారు. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలకు అన్నింటికి గుడ్ బై చెప్పారు. అది జీవితం అంటే. పెరిపెత్సవా అలా పరలోకం చూసేటప్పటికి హతసాక్షులు అయ్యే వాళ్ళకి ఎవరికైనా పరలోకం ఖచ్చితంగా కనబడుతుంది. దేవుడు చూపిస్తాడు. అమ్మ భయపడుకో, నువ్వు నా కోసం సాక్ష్యం చెప్తున్నావు, వాళ్ళు నిన్ను చంపడానికి వస్తున్నారు, నువ్వు భయపడలేదు, నేను చూశాను, ఇదిగో పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది అని చూపిస్తాడు. అది పెరిపెత్సవా చూసింది. ప్రియ సహోదరుల, అంచె దినాల్లో మనం ఉన్నాం. మనం ధైర్యంగా బ్రతకాలి, క్రీస్తును ప్రకటించాలి. చాలా ప్రాంతాల్లో క్రీస్తు సువార్త ప్రకటించకూడదని బోర్డులు పెట్టినా మనము ప్రకటిస్తున్నాం. నేను ప్రకటిస్తున్నాను. మన ఢిల్లీలో సువార్త ప్రకటించాను, బెంగళూరులో సువార్త ప్రకటించాను, విశాఖపట్నంలో సువార్త ప్రకటించాను, హైదరాబాద్లో సువార్త ప్రకటించాను, ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో నేను సువార్త ప్రకటించాను. భయపడకుండా ఒంటరిగా. నన్ను ఎవడన్నా చంపేస్తాడేమోనని నేను ఎదురు చూస్తున్నాను. బాల్యం నుంచి ఏ క్రైస్తవుడు కూడా ఈ ప్రపంచంలో నన్ను ఎవ్వరూ గుర్తించలేదు, అవసరం లేదు. 48 సంవత్సరాలు సువార్త ప్రకటించాను. భయంకర ప్రదేశాలకు వెళ్ళాను, గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళాను. నేను ఏ భాష అయినా అనర్గళంగా మాట్లాడగలను. అలాంటి కృప నాకు ఇచ్చాడు. నాకు తల్లి తండ్రి లేరు. బాల్యంలోనే నేను వెలివేయబడ్డాను. ఆ వెలివేయబడ్డం దేవుని చిత్తం. అమ్మ నాన్న లేరు, అనాథిని నేను. కానీ క్రీస్తు నాకు తల్లి తండ్రిగా ఉండి నాకు అన్ని అక్కర్లు తీర్చాడు, నాకు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఆయనకు మహిమ కలుగునుగా. ప్రియుడా, నువ్వు నీ ఇంట్లో శోధించబడుతున్నావా? నీకు ప్రశస్తమైన వస్త్రం నీ కోసం సిద్ధంగా ఉంది. మహిమ కిరీటం నీకు సిద్ధంగా ఉంది. సమాధానం జోడు నీకు సిద్ధంగా ఉంది. బంగారపు మైమరుపు నీకు సిద్ధంగా ఉంది. ఒక శోధన వెనకాల ఒక కిరీటం, రెండో శోధన వెనకాల మహిమ వస్త్రం, మూడో శోధన వెనకాల సమాధానం జోడు, నాలుగో శోధన వెనకాల బంగారు మైమర్. ఇలాగా కొన్ని బహుమతులు దేవుడు నీ కోసం సిద్ధపరిచినప్పుడు అవి నువ్వు పొందుకోవాలంటే ఈ శ్రమ దాటి వెళ్ళి ఆ బహుమతి నువ్వు అందుకోవాలి. అసలు శ్రమ లేకుండానే, కష్టం లేకుండానే ఉన్నారు క్రైస్తవులు చాలామంది. వాళ్ళకి ఏమీ లేవన్నమాట. వస్త్రం లేదు, దేవుడిని నమ్ముకున్నారు అంతే. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మోసపోకు. సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళకి అది దేవుని కృపే. అది కూడా. కానీ వాళ్ళకి ఎలాంటి బహుమతులు ఉండవు, ఘనతలు ఉండవు. పరలోకం చేరతారు, కానీ దేవుడు వారిని మెచ్చుకోడు. శ్రమలోంచి వెళ్ళే ఓ బ్రదరు, శ్రమలోంచి వెళ్ళే ఓ దైవజనుడా, తినడానికి కూడలేదు. ఊర్లో అందరూ తిడుతున్నారు కదా నిన్ను, నీకు వచ్చే ఆదాయం కనీసం నీకే సరిపోదు. బాధపడకు, అవతల క్రైస్తవుని చూసి కంగారు పడకు, నీకు మహిమ కిరీటం ఉంది. మరో మాట బైబిల్లోంచి చాలా అద్భుతమైన మాట మీకు ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఎలా చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అంటే ఇప్పుడు ఈ వస్త్రం ఉన్న వాళ్ళు గొర్రెపిల్ల పెండ్లి విందుకు వెళ్తారు. వస్త్రాలు లేకుండా
పెండ్లి వస్త్రం లేకుండా పెళ్లి విందుకి వెళ్ళడానికి అవకాశం లేదు. వస్త్రాలు 7 రకాల వస్త్రాలు ఉన్నాయి. ఈ 7 రకాల వస్త్రాల్లో ప్రకాశమానమైన వస్త్రము ఉంది. ఈ ప్రకాశమానమైన వస్త్రాన్ని పెండ్లి వస్త్రం అని కూడా అంటారు. అది దగదగా మెరుస్తుంది, అద్భుతమైన వస్త్రం. ఆ వస్త్రాన్ని మనం చుట్టి ఒక అగ్గిపెట్టెలో మనం దాన్ని భద్రపరచవచ్చు. ఆ వస్త్రం నువ్వు ఎప్పుడైతే ధరిస్తావో నీ హృదయం అంతా తేలికైపోతుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడికైనా యేసయ్యతో వెళ్ళే హక్కును నువ్వు పొందుకోగలుగుతావు. నీకు కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర గోళాల్లో కూడా నువ్వు వెళ్ళచ్చు. ఉంటుంది మనకు ఒక ఆశ, ఈ లోకయాత్ర ముగించాక నేను ఈ ప్రపంచం నా యేసుతో తిరగాలని నువ్వు అనుకుంటావు. యేసు ఎక్కడికి వెళ్తాడో, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికెళ్ళా నువ్వు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది గొర్రెపిల్ల లాగా నువ్వు బోధించబడాలి. గొర్రెపిల్ల అంటే యేసు ఓర్చుకున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడే అంటాడు. అంటే నిందను ఓర్చుకొనిన ఆయనను తలంచుకునుడు అనే మాట ఉంటుంది. నిందను పక్కన పెట్టాడు, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, మొక్క మీద ఉమ్మేశారు నిర్లక్ష్య పెట్టాడు, ఆయనను దూషించిన వాళ్లను క్షమించాడు, శిలువ వేసిన వాళ్ళని క్షమించాడు, అందరినీ ప్రేమించాడు, ఆయనను బాధించిన వాళ్ళు క్షమించాడు, ప్రేమించాడు, ఓర్చుకున్నాడు. ఈ గుణాలు ప్రతి క్రైస్తవుల్లో ఉంటే ఖచ్చితంగా 2వ రాకడికి ఎత్తబడతారు. 2వ రాకడికి వెళ్ళిపోతాను అనుకుంటున్నారు కానీ శ్రమలు లేకుండా, అవమానాలు లేకుండా, కష్టాలు లేకుండా పరలోకం చేరడం అంత ఈజీ కాదు నాయన. చాలా శ్రమ పడాలి. ఈరోజు ఈ తెల్లని వస్త్రం గురించి ఇక్కడ ఏమన్నాడు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. రెవల్యూషన్ 19:8 అంటే నీవు భూమి మీద కష్టాలు, అవమానాలు ఎదుర్కొని నీకు కలిగింది లేని వాళ్ళకి పంచిపెట్టాలి. అలా పంచిపెట్టిన వ్యక్తి పేరే యోబు. యోబు గ్రంథం 29వ అధ్యాయం 31వ వచనం మీరు చూసుకుంటే యోబు దీనులకు సహాయం చేశాడు, పేదలకు సహాయం చేశాడు. అందుకనే యోబు ఏం చేయబడ్డాడు? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపాన్ని విసర్జించాడు. దేవుడు ముందు చెప్పాడు అతని గురించి సాక్ష్యం, కానీ అతని క్రియలన్నీ వెనకాతలు రాయబడ్డాయి. ఆ సాక్ష్యం ఎందుకు చెప్పాడంటే తనకు కలిగింది లేని వాళ్ళకి ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు మీరు వింటున్నారు. ఈ గ్రంథము ముగింపులో కూడా ప్రకటన 22వ అధ్యాయము 14వ వచనము, జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. అంటే నీ వస్త్రాలు ఉతుక్కో. పాడైపోయింది. ఎలా పాడైపోయింది మీరు అంటారా? నువ్వు గుడికి వెళ్ళేటప్పుడు ఆలస్యంగా వెళ్ళావు, మధ్యను మానేస్తావు, నీ వస్త్రాన్ని దొంగిలించాడు లేదా మల్యమైపోయింది, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, కోపపడుతున్నావు, చిరాకు పడుతున్నావు, దేవుని సేవకుల మీద సనుక్కుంటున్నావు, వాక్యాన్ని చదవడం లేదు, ప్రార్థన చేయడం లేదు, సహవాసానికి వెళ్ళడం లేదు, అంటే నీ వస్త్రాలు మల్యమైపోయాయి అనమాట. నీ వస్త్రాలు మల్యమైపోయిన వాళ్ళు గుడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. భయం దేనివల్ల ఉంటుందంటే వాళ్ళలో పాపం ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది. యథార్థంగా జీవించే వాళ్ళు ఎప్పుడు దేనికి భయపడరు. వాళ్ళు ఇక్కడ కళ్ళు మోస్తారు, పరలోకంలో కళ్ళు తెరుస్తారు. వాళ్ళు ఎప్పుడు భయపడరు, ఎందుకంటే కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో గుడిలోకి వెళ్ళే వాళ్ళు కొలత వెయ్యి అన్నాడు. కొలత వెయ్యి అన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బలిపీఠను కొలత వెయ్యి అన్నాడు. మందిరంలోకి మీరు వెళ్తున్నారు కదా, అక్కడ డైవాస్ ఉంటుంది, దాన్ని బలిపీఠం అంటారు. దైవజనుడు నుంచున్న ప్రదేశాన్ని డైవాస్ లేదా బలిపీఠం అంటారు. వాటికి చాలా బిరుదులు ఉన్నాయి. ఒకవేళ డైవాస్ కానీ నువ్వు కట్టేవనుకో మందిరంలో, నీ పేరు పరలోకి రాయబడుతుంది. ఎప్పుడైనా ఎవరైనా కానీ మందిరంలో డైవాస్ కడుతున్నారండి అని అంటే చందాయి, పర్లేదు, నీకు తోచిన చందాయి, పరలోకంలో నీ పేరు రాయబడుతుంది. దాని ప్రతిగా సన్నపు నార వస్త్రం నీకు ఇవ్వబడుతుంది. డైవర్స్ గురించి వ్రాయబడ్డది. రెండోది, అందులో పూజించే వారిని లెక్కించము అన్నాడు. అంటే వాళ్ళు ముందు వస్తున్నారో వెనకాల వస్తున్నారో ఒకసారి తెలుసుకుని వ్రాయి అన్నాడు. బైబిల్లోంచి చాలా అద్భుతమైన మాట యోబు గ్రంథము 29వ అధ్యాయంలో తర్వాత 6వ వచనం, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, పాలలో పడెను. చూసారా, నీ అడుగులు లెక్కిస్తున్నాడు దేవుడు. నీ చేతులు చేసే
పనిని లెక్కిస్తున్నాడు. నీ చేతులతో నువ్వు ఎంత ఖర్చు చేసుకుంటున్నావు, నీ పిల్లలకి ఎంత ఖర్చు చేస్తావు, నీ ఇంటికి ఎంత ఖర్చు చేస్తావు, నీ బట్టలకి ఎంత ఖర్చు చేస్తావు, దేవుడికి ఎంత ఇచ్చావు. నీ కాళ్ళు నీ ఇంట్లో తిరుగుతున్నాయి కదా, నీ కాళ్ళు దేవుడి పనిలో ఎంత వాడబడ్డాయి, ఎంత చురుగ్గా లెక్కలేస్తున్నాడు. ఎక్కడ? ప్రకటన 11 అధ్యాయం. ఒకటి బలిపీఠం లెక్కించమన్నాడు. బలిపీఠం కడితే ఎక్కడైనా ఏ మందిరంలో అయినా సరే నీకు తోచిన సహాయం చేయండి. అందులోకి వెళ్ళడం నువ్వు చురుగ్గా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, మేము మందిరం కట్టాం మీ ప్రార్థన వల్ల. మీరు చాలా సహాయపడ్డారు, మీకు వందనాలు. బలిపీఠం కడుతున్నాం, మీరు కూడా సహాయం చేయవచ్చు. బలిపీఠం కొరకు దానికి ఇంచుమించుగా ₹1,00,000 ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వాటికి మంచి స్టీల్ రాడ్లు పెట్టి అందంగా అలంకరించాలని మేము ప్లాన్ చేశాం. ఈ బలిపీఠం కట్టడంలో అంటే ప్రకటన గ్రంథం 11 అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠను కొలత వేసి ఆలయంలో పూజించమని లెక్క పెట్టుము. అంటే నువ్వు మందిరానికి వెళ్తున్నావు, కొన్ని చోట్ల మందిరాల్లో బలిపీఠాలు ఉండవు. అంటే పల్లెటూరులో చెప్తున్నాను, పట్టణాల్లో డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు బలిపీఠం ముందే గడుచుకుంటారు. కానీ పల్లెటూరులో బలిపీఠాలు కట్టుకోరు. ఎందుకనంటే ఎవ్వరు సహాయం చేయరు. ఈ వాక్యము వింటున్న ఓ సహోదరి, ఓ సహోదరుడా, నీ జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలనుకుంటే అది ఆరోగ్యమైన, ఆర్థికపరమైన సహాయమైనా, నీ పరిస్థితి ఏదైనా దేవుడు నీకు సహాయం చేయాలంటే బలిపీఠం మేము కడుతున్నాం, మీరు చిన్న కానుక పంపుకోవచ్చు. దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రం ఇచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రకటన గ్రంథంలో వస్త్రాల గురించి వ్రాయబడ్డాయి. అంటే ఆరంభం నుంచి 6వ అధ్యాయం నుంచి చివరి వరకు, అంటే 22వ అధ్యాయము ముగింపు 14 వచనంలో కూడా తమ వస్త్రాలను ఉతుక్కొని వారు ధన్యులు. నీ వస్త్రాలు ఉతుక్కో. నీ వస్త్రాలు దేవుడు ఉతకాలి అనంటే బలిపీఠం కట్టడంలో మీరు సహాయం చేయండి. మీరు ఈ వాక్యం చదువుకోండి. బలిపీఠము అనంటే దేవుడు ప్రత్యక్షంగా నివసించే స్థలం. మీకు పెండ్లి వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మీ లక్ష్యాన్ని దేవుడు నెరవేర్చి, మీ కుటుంబ సరిహద్దులు, మీ సంఘ సరిహద్దులు విశాలపరచను గాక. దేవుడు ఈ మాటలు దీవించను గాక. పరిశుద్ధ ఈ వాక్యం విన్న బిడ్డలు దీవించండి. నీ ప్రశస్త వస్త్రాలతో వీరిని బలపరచండి. నీ మహిమలో ప్రతి అవసరం తీర్చండి. ప్రతి అడ్డు ఆటంకం తొలగించండి. వీరికి ప్రశస్తమైన వస్త్రాలు ఈ వాక్యం విన్న బిడ్డలకు ఇచ్చి, సన్నపు నార బట్టలు ఇచ్చి, నీ పెండ్ల విందులోకి వీరు పెండ్లు కుమార్తెలుగా సిద్ధపరచుకోమని, ప్రతి అడ్డు ఆటంకం యేసునామములో తొలగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసురాజు నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసురాజు నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు రాజు నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, నిష్కలంక పరిశుద్ధులలో పేదను నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో
తిరిగేదను. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నేను చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. మగుటమ్మైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించను. ముండ్ల కిరీటం వైజాను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించను. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్. ప్రియ యేసు, ప్రియ యేసు, ప్రియ యేసు, ప్రియ యేసు రాజును నేను చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు, తండ్రి నా కన్నీటిని తుడుచునిప్పుడు. ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసు, ప్రియ యేసు, ప్రియ యేసు రాజు నేను చూచిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజు నేను చూసిన చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు, మహిమలో నాయనతో ఉంటే చాలు. Stop.